అందరూ బాగుండాలని కోరుకుందాం. మరి మనలో కొంతమంది పండితులు ఉంటారు, కొంతమంది పామరులు ఉంటారు, కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. అలాగే అనేక రకరకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారు. తెలివి ఉన్నా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు. తెలివి లేకపోయినా తమ వాక్చాతుర్యంతో మరి అందరినీ బుట్టలో వేసేవాళ్ళు ఉంటారు, మట్టి గర్పించే వాళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళుండే తీరును బట్టి, పరిస్థితులను బట్టి, వారు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళ సంస్కారాన్ని బట్టి మనం వాళ్ళని మంచి వాళ్ళని కొందరని, చెడ్డవాళ్ళని కొందరని అట్లా విడదీసి కూడా మాట్లాడుతూ ఉంటాం. అలాగే కొంతమంది తమ మాటల చాతుర్యంతో ఎన్నో విజయాలు సాధించిన కథలు ఉన్నాయి. మనం వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాము. అయితే అలాంటిదే ఒక చిన్న కథని ఈరోజు చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు కొలువు తీరి ఉన్నారు. అంతా అయిపోయింది. ఆ సంక్షేమ పథకాలు అన్నీ అయిపోయినాయి. తర్వాత ఆయనకు ఒక చిలిపి కోరిక కలిగింది. తర్వాత ఆయన ఒక వింత పరీక్షను పెట్టాడు. ఈ సభలో ఎవరైతే కథ చెప్తారో ఆపు అనేదాకా ఆగకుండా కథ చెప్పాలి. అలా చెప్పిన వారికి నేను మీకు విలువైన బహుమతులను ఇస్తాను, కానుకలను ఇచ్చి పంపిస్తాను. కాబట్టి మీరు ఎవరైనా సరే వచ్చి ఆ కథ చెప్పండి అని అంటాడు. అనగానే అందరూ కూడా అక్కడున్న పండితులు ఒక్కొక్కళ్ళు రావటం మొదలుపెట్టారు, కథ చెప్తున్నారు. అయినా కూడా కథ పూర్తవుతుంది, రాజుగారు ఆపు అంటలేదు. అప్పుడే అయిపోయిందా అని అంటున్నారు. అలా సభలో ఉన్నటువంటి పండితులందరూ కథ చెప్పేశారు. చివరికి అక్కడ ఉన్నటువంటి మంత్రులు, సామంతులు అలాంటి వాళ్ళు కూడా కథలు చెప్పేశారు. అయినా కూడా రాజుగారిని మెప్పించలేదు. అంటే ఆపు అని అనకుండానే కథ పూర్తయిపోతుంది. అయితే అప్పుడు రాజుగారు అంటారు కదా, ఏంటి ఈ సభలో ఎవరూ కూడా మరి కథ చెప్పలేరా అని అడుగుతారు. అప్పుడు ఆయన సేవకుడు, ఆయన కావిలిదారైనటువంటి సేవకుడు శ్రీనిధి అనే కుర్రవాడు, అతను అంటాడు కదా, అయ్యా మీరు అనుమతిస్తే నేను చెప్తాను అని అంటాడు. చెప్పు శ్రీనిధి అని అంటారు రాజుగారు. అప్పుడు శ్రీనిధి చెప్పడం మొదలు పెడతాడు. అనగనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు బాగా నీడనిస్తుంది. ఆ చెట్టు కింద ఒక ఎలుగుబంటు నిద్రపోతూ ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత దానికి మెలకు వచ్చి ఆ ఎలుగుబంటు వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళా ఒక పెద్ద పులి వస్తుంది. అది కూడా ఆ చెట్టు కింద పడుకుంటుంది. కాసేపు సేద తీర్చుకొని అది కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ చెట్టు పైకి ఒక పిచ్చుక వచ్చి చేరుతుంది. అలా తర్వాత కొంచెం సేపటికి రెండో పిచ్చుక కూడా వచ్చి చేరుతుంది. అలా కొంచెం సేపటికి మూడో పిచ్చుక కూడా వచ్చి చేరుతుంది. ఇలా కొంతసేపు అయిన తర్వాత ఐదో పిచ్చుక కూడా వచ్చి చేరుతుంది అని చెప్పగానే రాజుగారికి కోపం వచ్చి, ఎరా శ్రీనిధి, నీకు లెక్కలు రావురా, ఆపో. మూడో పిచ్చుక తర్వాత నాలుగో పిచ్చుక కదా రావాల్సింది, ఐదో పిచ్చుక అంటావు అని గదువుతాడు. వెంటనే శ్రీనిధి, అయ్యా మీరు ఇస్తానన్న బహుమతి ఇస్తే నేను పుచ్చుకుంటాను అని అంటాడు. నువ్వు గెలిస్తేనే కదా నేను బహుమతి ఇచ్చేది అని అని వెంటనే తన తప్పు తెలుసుకొని నాలుగు కరుచుకొని చిరునవ్వు నవ్వి, నిజమేరా, బాగా చెప్పావు అని చెప్పని సంతోషంతో ఆయనకి ఇస్తానన్నటువంటి బహుమతులన్నీ ఇచ్చి పంపిస్తాడు. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా కరతాళ ధ్వనులతో ఆయన్ని మెచ్చుకుంటారు. చూసారా, వాక్చాతుర్యం ఉండాలి. ఆ వాక్చాతుర్యం ఉంటే ఎంతటి సమస్యనైనా కూడా తీర్చగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు, గెలవనగలుగుతారు. ఏమంటారు? ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.